సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఫ్లోర్ లీడర్ కాస్తాల శ్రవణ్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించబడిన కౌన్సిలర్లు జక్కుల వీరయ్య, కోతి సంపత్ రెడ్డిలు ఆందోళన చేపట్టారు. చైర్పర్సన్ భర్త గెల్లి రవి మహిళా హక్కులను కాలరాస్తున్నాడని ఆరోపించారు. కమిషనర్ను ఇరువురిని అరెస్ట్ చేయాలని వారు కమిషనర్ ఛాంబర్ ముందు ప్లేకార్డ్స్ ప్రదర్శించి కింద కూర్చొని నిరసన చేపట్టారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని నినాదాలు చేశారు. చైర్పర్సన్ భర్తను పీఆర్ఓగా నియమించే అధికారాలు జీవోలు ఉంటే చూపాలని కమిషనర్ను డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ లేఅవుట్ భూముల్లో ఉన్న మట్టిని దొంగతనం చేసిన గెల్లి రవిపై కమిషనర్ ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. కమిషనర్ను వెంటనే అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చైర్మన్ గారు వచ్చిండ్రు, మేడం కు తెలియదు అంటే ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేసిండు. నెక్స్ట్ టైం కెళ్ళి చైర్మన్ ని ఛాంబర్ కు రానియము. చైర్మన్ రానియరా? చైర్మన్ రవి భర్తని మా ఆఫీస్ కు రానియమన్నమాట. చైర్పర్సన్ వచ్చిండా? అసలు మీరు చైర్మన్ అంటే చైర్పర్సన్ నిన్నెందుకు వచ్చాడు సార్? అధికార యంత్రాంగం మీరు ఎదురుగా కూర్చొని చైర్మన్ గారు అక్కడ పక్కన కూర్చొని చైర్మన్ పక్కన సీట్ లో రవి కూర్చొని యంత్రాంగానికి ఏం నిర్దేశిస్తారు? పిఆర్ఓకి ఆర్డర్ అయితే ఏం లేదు. మట్టి దొంగతనం సార్, మట్టి దొంగతనం కూడా ఒక లెటర్ ఉన్నది, అది జిరాక్స్ చేసి ఇప్పుడు మీకు ఇస్తాం. గెల్లి రవి గారు మన మున్సిపాలిటీకి వస్తూ చైర్మన్ ఛాంబర్ లో కూర్చుంటున్నాడు. చైర్మన్ గారు అసలు చైర్మన్ గారు విధులకు రాకుండా ఆయన దిశానిర్దేశం చేస్తుండ్రు. దీని మీద మరి రేపు యాక్షన్ తీసుకుంటారా?